స్కూల్ ఆఫ్ ఎసెన్షన్ కి అందరికీ స్వాగతం. సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ బుక్ లో లంచ్ చేసిన తర్వాత అరిస్టాటిల్ షెకీనా వాళ్ళని ఒక ఫారెస్ట్ లోపల ఉన్న రహస్యంగా ఉన్న ఒక స్పెషల్ క్యాబిన్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ క్యాబిన్ లోకి వెళ్ళాక ఆ జైన్ వాళ్ళు అక్కడ సీలింగ్, నేల మీద నుంచి సీలింగ్ వరకు అమర్చబడి ఉన్న బుక్స్ అన్నిటినీ చూసి ఆశ్చర్యపోతారు. అదొక పెద్ద లైబ్రరీ. అది రహస్యంగా ఫారెస్ట్ లో వాళ్ళు ఏర్పరిచారు. అక్కడ ఎన్నో అమూల్యమైన పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్స్ అంటే వ్రాతపతులు, శిలా శాసనాలు, అలాగే స్క్రోల్స్ అంటే ఇట్లా చుట్టబడి ఉన్న కాగితపు చుట్టలు అంటారు అవి, అలాగే క్లే టాబ్లెట్స్, వీటిల్ని క్లే టాబ్లెట్స్ అంటారు. వాటి మీద కొన్ని క్యూనిఫార్మ్స్ అంటారు. వీటిల్ని క్యూనిఫార్మ్స్ రూపంలో ఎన్నో స్టోరీస్ ని వాటిని వాళ్ళు రాస్తూ ఉంటారు. అలా ఎంతో విజ్ఞానాన్ని వీటి ద్వారా భద్రపరిచారన్నమాట. ఇవన్నీ కూడా మరి అజ్ఞానంతో ఈ విలువ తెలియని రాజులు, అలాగే ఎవరైతే దుష్టబుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ బారి నుండి ఈ అమూల్యమైన విజ్ఞానాన్ని కాపాడుకోవడానికి వీళ్ళు ఫారెస్ట్ లో ఈ లైబ్రరీని అంతా కూడా జాగ్రత్త పరుస్తూ వాటి దగ్గర ఉన్న వాళ్ళని భద్రపరుస్తూ ఉన్నారు. అరిస్టాటిల్ కొన్ని స్క్రోల్స్ ని ఆ షెల్ఫ్ లోంచి తీసి జైన్ కి చూపిస్తూ ఉంటాడు. చాట్యూలో లైబ్రరీలో చూసిన పాత కాగితాల చుట్ట అనేది గుర్తుకొస్తుంది. దాని గురించి షెకీనాకి చెప్తుంది. షెకీనా 70 years బ్యాక్ ఈ క్రూసేడ్స్ అంటే యుద్ధాలనేవి ఎందుకు జరిగినాయి, వాటి వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అన్నది డాక్యుమెంట్ లో రాశారు అని నేను విన్నాను. అది ఒకానొక లైబ్రరీలో ఉంది అని తెలుసు, కానీ అందులో ఏముందో నేను తెలుసుకోలేకపోయాను అని చెప్తుంది. జైన్ వెంటనే అదృష్టం కొద్దీ నేను ఆ డాక్యుమెంట్ ని చూశాను. అందులో బైబిల్లో చేర్చని విషయాలు చాలా ఉన్నాయి. ఈ స్క్రోల్స్ అనేవి ఎట్లా వీళ్ళ దగ్గరికి వచ్చాయి అంటే, కుమ్రాన్ లోని డెడ్ సీ దగ్గర ఉన్న ఒక ఐసోలేటెడ్ కమ్యూనిటీ అంటే ఒక సీక్రెట్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అక్కడ నివసించే ఎసీన్ బ్రదర్హుడ్ కి చెందిన ఒక ఆయన ఉన్నారు. ఆయన దీన్ని వ్రాసారనమాట. ఏదైతే సీక్రెట్ నాలెడ్జ్ ఉందో, ఏదైతే డిస్టార్ట్ చేయకుండా ట్రూత్ ఏదైతే ఉందో దాన్ని ఒక స్క్రోల్స్ రూపంలో రాసి వాటిల్ని భద్రపరిచారు. ఒక పెద్ద పెద్ద కుండల్లో పెట్టి ఒక కొండపైన గుహలో ఈ కుండలన్నిటినీ పెట్టి దాచిపెట్టారు. కొన్నేళ్ల క్రితం గొర్రెలను కాచుకునే పిల్లవాడు లోకి వెళ్లి ఆ కుండల్ని చూస్తాడు. అందులో ఉన్నవి ఏవో అనేది తెలియక, అతడికి చదవడం రాక జెరూసలంలో ఉన్న అతని అంకుల్ దగ్గరికి వెళ్లి వాటిని అతన్ని తీసుకొని వచ్చి వాటిని చూపిస్తాడు. ఆ అంకుల్ వీటన్నిటినీ కూడా ఒక చదువుకున్న స్కాలర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అతడు ఈ కుండల్లో ఉన్న ఈ స్క్రోల్స్ అన్నిటినీ కూడా కొనుక్కొని ఈ ఐలాండ్ ఆఫ్ రోడ్స్ కి తీసుకొస్తాడు. ఆ తర్వాత మేము మా లైబ్రరీలో వాటిని తీసుకొని భద్రపరిచామని చెప్తారు. అలాగే అరిస్టాటిల్ కొన్ని స్క్రోల్స్ ని అర్మేనియా భాషలోకి, హీబ్రూ భాషలోకి కూడా ట్రాన్స్లేట్ చేస్తాడు. ఇందులోని ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడున్న క్రిస్టియన్ టీచింగ్స్ కి, ముఖ్యంగా రోమన్ చర్చ్ చెప్పే టీచింగ్స్ కి విరుద్ధంగా అంటే వ్యతిరేకంగా ఉంటాయి. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్టార్ట్ చేయబడింది, ఈ చర్చ్ వాళ్ళ ద్వారా మొత్తం డిస్టార్ట్ చేయబడింది. కాబట్టి వీటన్నింటినీ కూడా స్క్రోల్స్ లో భద్రపరిచారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరైతే మతోన్మాదంతో ఉంటారో, అంటే మంచిగా అర్థం చేసుకోకుండా ఉంటారో వాళ్ళ నుంచి ఇది దాచిపెట్టబడుతుంది. దీని గురించిన తెలుసుకోవాలన్న ఆసక్తి, కుతూహలం ఉన్న వాళ్ళకి మటుకే తెలియజేయబడుతుంది అని చెప్తారు. ఈ యుగం యొక్క కంప్లీట్ హిస్టరీ కూడా స్టోర్ చేయబడిందిట. అంటే ఈ ప్లానెట్ మీద 9000 సంవత్సరాల క్రితము ఒక గ్రేట్ ఫ్లడ్ అంటే మహాప్రళయం అనేది వచ్చింది. ఈ మొత్తం హిస్టరీ అంతా కూడా చాలా భాషల్లో వర్ణించి వ్రాయబడింది. అంటే చాలా దేశాల వాళ్ళు ఈ విషయాన్ని వాళ్ళ భాషల్లో రచించారన్నమాట. అలా అనేక దేశాల పురాణాల్లో వీటి గురించి చెప్పబడింది, ఈ గ్రేట్ ఫ్లడ్ గురించి. ఆ సమయంలో కొంతమంది చోజన్ ఎన్నుకోబడిన స్త్రీ పురుషులు మాటుకే రక్షింపబడ్డారు. చాలా రచనల్లో ఏం చెప్పారంటే, తెల్లగా నీలి కళ్లతో పొడుగ్గా ఉన్న
ఒక పురుషుడు ఈ వినాశనం తర్వాత అందులో జీవించి ఉన్న వారికి, అంటే వారు రక్షింపబడిన వాళ్ళకి తమను తాము ఎలా సంరక్షించుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఏం చేయాలి అనే విషయాలని వాళ్ళకి నేర్పించాట. అక్కడ ఉన్న ఆ స్క్రోల్స్ లో కొన్నిట్లో ఈ రైటింగ్స్, అలాగే కొన్ని పిక్చర్స్, ఈ విశ్వం ఎలా సృష్టించబడింది, భూమి ఎలా సృష్టించబడినది అనేది కథల రూపంలో అద్భుతంగా వివరించేవి ఉన్నాయి. అలాగే సుమేరియా నాగరికత సమయంలో, అంటే గాడెసెస్ భూమి మీదికి వచ్చి వారి వ్యక్తిగత ఉపయోగం కోసం మానవ జాతిని బానిసలుగా ఎలా సృష్టించారు అనేవి ఆ కథల్లో చెప్పబడిందిట. అలాగే భూమిపై మానవులకు, అలాగే అంతరిక్షం నుండి విమానాలలో అంటే రథాలలో వచ్చిన జీవులకు మధ్య జరిగే యుద్ధాల గురించి భారతదేశంలో ఇతిహాసాల రూపంలో సంస్కృత భాషలో వ్రాశారని కూడా అరిస్టాటిల్ చెప్తారు. అంటే మనకి తెలుసు కదా, మన యొక్క ఇతిహాసాలు రామాయణ, భారత, భాగవతాలు ఏదైతే ఉన్నాయో అందులో దేవతలకి మానవులకి యుద్ధాలు, మానవులు వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా మన సంస్కృత భాషలో ఉన్నవన్నీ కూడా అక్కడ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. ఈజిప్ట్ రాజైన ఒసైరిస్ గురించి, అతని భార్య ఐసిస్, వాళ్ళ కొడుకు హోరస్, వీళ్ళందరి గురించి కూడా అక్కడ చెప్పబడింది. సో మనం ఐసిస్ గురించి ఈరోజు కొంత తెలుసుకుందాం. ఏన్షియంట్ ఈజిప్ట్ లో ఆరాధించే ఇంపార్టెంట్ గాడెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఐసిస్ ఒక ముఖ్యమైన దేవత. మొదట్లో ఆమె కోసమని ఒక ప్రత్యేకమైన దేవాలయాలు ఏవి ఉండేవి కాదు. కానీ ఎప్పుడైతే రాజవంశ యుగం, ఈజిప్షియన్ వాళ్ళ రాజులు ఫరోస్, అది ఎప్పుడైతే వాళ్ళ యుగం అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఐసిస్ ముఖ్యమైన దేవతగా మారింది. అలా ఆమె ఆరాధన రోమన్ సామ్రాజ్యం మొత్తం వ్యాపించింది. ఇంగ్లాండ్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా ఆమె ఆరాధన అనేది కొనసాగబడేది. ఇప్పటికీ ఐసిస్ ఆరాధన అనేది జరుగుతూనే ఉంది. ఆమె ఒక మ్యాజిక్ హీలర్. అలాగే మరణించిన వారిని బ్రతికించడము, జబ్బుతో ఉన్న వారికి నయం చేయడం, ఇవన్నీ కూడా ఆమె తన మ్యాజికల్ పవర్స్ తో చేసేది. ఒక తల్లిగా ఆమె స్త్రీలందరికీ కూడా ఆదర్శం. ఆమె షీత్ డ్రెస్ వేసుకొని ఒక ఆవు కొమ్ముల్ని, సింహాసనం గుర్తును లేదా సోలార్ డిస్క్ ను ధరించే అందమైన ఒక బ్యూటిఫుల్ ఉమెన్ గా చూపిస్తారు. అప్పుడప్పుడు ఆమె తేలు, పక్షి లేదా ఆవుగా కూడా ఆమెను సూచిస్తూ కొన్ని క్యూనిఫార్మ్స్ అనేది క్లే టాబ్లెట్స్ మీద ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఆమెను వర్ణించేవి. ఇవన్నీ ఆమె గురించిన సమాచారం అంతా కూడా పిరమిడ్ టెక్స్ట్ లో భద్రపరచబడి ఉన్నాయి. ఈ పిరమిడ్ టెక్స్ట్ అంటే ఏంటి? ఇవి పిరమిడ్స్ లోపల ఉన్న ఇన్నర్ ఛాంబర్స్ లో గోడల మీద ఈ క్యూనిఫార్మ్స్ రూపంలో రాసి ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు రాజులని మమిఫికేషన్ చేస్తారో, భద్రపరుస్తారో వాళ్ళ శరీరాలని, ఆ గోడల చుట్టూ కూడా కొన్ని మార్చురీ ప్రేయర్స్, హిమ్స్, ఇవన్నీ కూడా ఎవరైతే చనిపోయిన రాజు ఉన్నారో, రాణి కానీ, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ రాస్తారు. ఆ టెక్స్ట్ లో ఐసిస్ యొక్క ఆరాధన, ఐసిస్ గురించిన ఇదంతా కూడా రాయబడి ఉంది. ఐసిస్ ఈజిప్ట్ రాజైన ఒసైరిస్ ని పెళ్లి చేసుకుని భర్తకి సపోర్ట్ గా ఉంటుంది. ఒసైరిస్ బ్రదర్ సేత్ అసూయతో అతన్ని ఒక చెక్క పెట్టెలో బంధించి, సేత్ కోపంతో ఒసైరిస్ శరీరాన్ని 15 ముక్కలుగా నరికి దూరంగా అక్కడక్కడ విసిరేస్తాడు. ఐసిస్ తన భర్తను వెతుక్కుంటూ అంతా తిరుగుతూ ఉంటుంది. ఒక పక్షిలాగా మారి ఐసిస్ తన భర్తను వెతుక్కుంటూ తన సిస్టర్ నెఫ్తిస్ సహాయంతో ఆ బాడీ యొక్క 14 పార్ట్స్ 14 భాగాల్ని కనుక్కోగలుగుతుంది, కానీ పెనిస్ మటుకు కనపడదు. తన యొక్క అతీంద్రియ శక్తుల్ని ఉపయోగించి అతని శరీర భాగాల్ని కలిపి బ్యాండేజ్ చేసి ఉంచుతుంది. అతడు జీవించి ఉండడు, అలా అని చనిపోడు. ఆ తర్వాత ఆమె అతన్ని మమ్మిఫై చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ మమ్మిఫికేషన్ అన్నమాట. ఆ తర్వాత 9 నెలలకి ఆమె హోరస్ అనే పిల్లవాడికి తన యొక్క మ్యాజికల్ పవర్స్ తో జన్మనిస్తుంది. మరి ఒసైరిస్ కనిపించలేదు కాబట్టి ఈ సేతే రాజుగా అవుతాడు. ఐసిస్ సేత్ నుంచి తన కొడుకు అయిన హోరస్ ను కాపాడుకుంటూ నైల్ నది ఒడ్డున జీవిస్తూ ఉంటుంది. హోరస్ పెరిగి పెద్దవాడైన తర్వాత ప్రతీకారం తీర్చుకోవడానికి, సింహాసనం పొందడానికి సేతుతో యుద్ధం చేస్తాడు. చివరికి హోరస్ ను ఈజిప్ట్ కి రాజుగా చేస్తుంది.
ఐసిస్ ఒక సంప్రదాయబద్ధమైన ఈజిప్షియన్ భార్యగా, తల్లిగా ఉంటుంది. పరిస్థితులన్నీ చక్కగా జరుగుతున్నప్పుడు ఆమె వెనుకాలే ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉండేది. కానీ అవసరం వచ్చినప్పుడు తన భర్తను, కొడుకును రక్షించుకోవడానికి తన శక్తులన్నింటినీ కూడా ఉపయోగిస్తుంది. ఆ బిడ్డని రక్షించుకునే సామర్థ్యం వల్ల ఆమెని గాడెస్ ఆఫ్ ప్రొటెక్షన్ అని కూడా అంటారు. ఆమెలో ఉన్న అద్భుతమైన అంశం ఏంటంటే ఆమెకున్న అతీంద్రియ శక్తులు. ఆమె శక్తి అప్పుడున్న అందరి దేవతల కంటే ఎంతో గొప్పగా ఉండేది. ఈమె డాగ్ స్టార్ అయిన సిరియస్ కాన్స్టిలేషన్ యొక్క ఎనర్జీతో సమానమైన పవర్ కలిగి ఉన్నది అని చెప్తారు. ఆ కాలంలో ఐసిస్ ఆరాధన అనేది చాలా ఎక్కువగా ఉండేది. బేబీ హోరస్ ని ఎత్తుకుని ఉన్న ఐసిస్ చిత్రాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బహుశా క్రిస్టియన్ ఆర్టిస్ట్ మదర్ మేరీ జీసస్ ని ఎత్తుకున్న ఫోటోని చిత్రించారేమో.